రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బరిలో ఉంటున్నారు. అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి కూడా ఉమ్మడి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరిలో రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది, ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేకి ఎలాంటి విజయ అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అయితే మనం కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిలో ఉన్నటువంటి ఫ్లవర్ మార్కెట్ ప్రాంగణంలో ఇక్కడ ప్రాంత ప్రజలతోటి అదేవిధంగా ఇక్కడ పూల వ్యాపారస్తుతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి, రేపు రాబోయే ఎన్నికల్లో మన కోవూరులో వీరిద్దరిలో ఈసారి ఎవరు గెలిచే పరిస్థితి కనిపిస్తుంది అంటారు? నాకు ఏమే వస్తుందని నమ్మకం. వైసీపీ నాకేం నచ్చలేదు. వచ్చే మనసానికి అందరు నాశనం అనుకుంటున్నాను. నేను మనసానికి ఏదో బడి పిల్లకాయలకి ఇస్తున్నాడు, ముసలికి ఇస్తున్నాడు అనుకుంటారు, కానీ పావులు వచ్చి 10 రూపాయలు లాగేస్తున్నాడు. ఎవరు గెలవచ్చు అంటారు? ఆమె కలుతుందని నమ్మకం ఉంది నాకు. జగన్ రావడం కష్టం. సరే, కోవూరులో ఎవరు గెలుస్తారు? సైకిల్ వస్తుంది. టీడీపీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. మార్పు చెందాలనుకుంటున్నాం, మార్పు కోరుకుంటున్నాం. ఆయన చేసే పంచ పనుల వల్ల కొంచెం తెలిసింది మాకు మాత్రం నమ్మకం ఉంది. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, చేసేదానికి కూడా ముందుకు వస్తారని మనం నమ్ముకుంటున్నాం. ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుందని మేము కోరుకుంటాము. ఎంపీకి వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుందని మేము కోరుకుంటాం. పైన చంద్రబాబు గెలుస్తాడు, కింద ఇద్దరు గెలుస్తారు కన్ఫర్మ్. ప్రశాంత్ రెడ్డి గారు విజయం ఖాయం. మేడం గెలిస్తేనే బాగుంటుంది. చాలామంది తప్పుకున్నారు కాబట్టి మేడంకి బాగా ఓపు ఉంది, పావలా పెడుతుంది. మేము కూడా పేదవాళ్ళం బతకగలుగుతాము. ఈ బండి పెట్టుకొని చేయబోయి యాక్సిడెంట్ జరిగి ఏదో నానా ఇబ్బందులు పెడతాం, రోడ్డు మీద పడ్డాము. అలాంటి వాళ్ళు గెలిస్తేనే మాకు 10 రూపాయలు ఇస్తుంది కూడా అభిమానంతో ఆమెకే వేస్తాము. మొన్న మా ఇళ్ళకి కూడా వచ్చింది. మా కొడుకులు ఇద్దరు కానీ మా కుటుంబం అంతా తెలుగుదేశానికే వేస్తాం. మా ఇంట్లోనే రామారావు పటం పెట్టి పూజిస్తూ ఉంటాం. ఈ జగన్ దెబ్బకి తట్టుకోలేక గిజగజలాడిపోతున్నారు. వేస్తాం కూడా ఆమెకే వేసి ఆమెకి గెలిపించామంటే తెలుగుదేశానికి అభిమానంగా వేస్తాం. ప్రశాంత్ రెడ్డి పక్క నమ్మకం. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అట్లా చేసేసారన్నమాట. జగన్ చూస్తే అంత వృధా చేశా. అదే 18,000 డబ్బులు కూడా ఇవ్వకుండా జనాన్ని నాశనం చేసాడు. ఆయన రాలేడు. ప్రశాంత్ రెడ్డి వస్తుంది. ప్రశాంత్ రెడ్డి గెలిస్తేనే బాగుంటుంది. ఈ మన ప్రసన్నకుమార్ రెడ్డి మనకు చేసింది ఏమిలా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా అంతా దోపిడీ. సరే, మళ్ళీ కొత్త తరం కోరుకుంటున్నారు మన ప్రజలు, బుచ్చిడిపాలెం ప్రజలు కానీ కోవూరు మండలం కానీ మొత్తం కొత్త తరాన్ని కోరుకుంటున్నాం. కానీ ఈ దొంగల రాజ్యాన్ని వదిలించుకోవాలని, ఈ శనీశ్వరుడు పోవాలని మనం కోరుకుంటున్నాము. మహిళలకి అసలు ఇలువీయటం లేదు ఈ ప్రసన్నకుమార్ రెడ్డి. మా ప్రశాంత్ రెడ్డి 1,00,000 ఓట్ల మెజార్టీతో, బంపర్ మెజార్టీతో కోవూరు మీద గెలుస్తుంది. మేడం గెలుస్తుంది. మాకు రావాలా, ఆమె మంచి చేయాలి, ఆడ మనిషి కాబట్టి. ఏంది ఇక్కడ అభివృద్ధి కానీ ఎలా ఉంది మీకు పరిపాలన? ఏమి లేదు, అప్పటికప్పుడు చేసుకుంటున్నాం, తింటున్నాం. అది ఎవరు పెడతాడు మనకి? ఈ మేడం వస్తే నన్ను చేస్తుంది మనకి. మీకు ఎలాంటి డెవలప్మెంట్ కావాలి? మాకు వ్యాపారం బాగా, పోలీసు వాళ్ళు లేకుండా, ఎవరితో లేకుండా ఆ తల్లి మాకు హెల్ప్ చేస్తే మాకు అదే చాలు. గెలుస్తున్నాం ఖచ్చితంగా. మాకు గెలుస్తుంది. ప్రశాంత్ రెడ్డి గెలుస్తారు. బాగా వర్కర్ బాగా చేస్తారు. వాళ్ళు మంచి వర్కరు, దేనికైనా కూడా బాగా వర్క్ చేస్తారు, వాళ్ళే వస్తారు. ఇక్కడ ప్రసన్నకుమార్ రెడ్డి పలుమార్లు గెలిచినారు ఎమ్మెల్యేగా. మరేంటి అభివృద్ధి పరంగా ఎలా ఉందంట? ఆయన అభివృద్ధి ఏం లేదు. ఒక్క కాలువలు చేయలేదు. ఇక్కడ మాకు ఈ కాలువలు చేసేస్తూ గందరగోళం చేశాడు. మాకు షాపులు కూడా గందరగోళం చేశాడు. ఒక్క పని కూడా లేదు మాకు. వాళ్ళే రావాలి తప్ప, వాళ్ళే వచ్చేది కూడా వాళ్ళే. నెంబర్ 1 బాగా చేస్తారు. వీళ్ళు గెలిస్తే రేపు మనం అభివృద్ధి చూడొచ్చా? బ్రహ్మాండం చూడవచ్చు. సూపర్ చేస్తారు, బాగా చేస్తారు. ఆ నమ్మకం ఉంది. పల్లె పల్లె పలిక పేరు, గుండె గుండె నిలిచిన తీరు, అభిమానమే జోరు, నీకెవ్వరు సాటిరారు. దమ్మున్న పెన్నిదివి, నిరుపేదల సన్నిధివి, మనసున్న మారానివి, ధైర్యానికి దోస్తానివి.